to Southern Travel presents Way Daru Way, powered by Nandini Home Appliances. Southern Travel presents Way Daru Way, powered by Nandini Home Appliances. ఒక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేస్తుండు. ఆ అన్న ఎట్లా అంటే మస్తుగా పాట పాడతాడు, మళ్ళా మస్తుల అవన్నీ అమ్మేసుకుండంట. మళ్ళీ ఏం అమ్మేసుకుండో ఒక అమ్మాయి కోసం అమ్మేసిండంట. మళ్ళా ఇంకొక అమ్మాయి ఏమైందో నాకు సమజ్ అయితే లేదు. అన్నని పిలిచేద్దాం. భాస్కర్ అన్న వచ్చేసాయి. ఎట్లున్నావు భాస్కర్ అన్న? అవునమ్మా. ఇంట్లో అందరు బాగుండ్రా? అంత బాగుంది. ఏమంటున్నావు? మా ఇంట్లో మీలాంటి చెల్లె అక్క కానీ ఇంటికి ఒకరు ఉంటే ఆ ఇంట్లో అసలు ప్రాబ్లమ్స్ ఉండే అంటారు. భాస్కర్ అన్న ఏ పాట పాడుతున్నావు? అంటే కొంచెం లీక్ అయింది, మీరు రిహర్సల్ చేస్తుంటే చొవేసిన మళ్ళా నువ్వు పాట పాడేసి పాట పాడినాక మళ్ళీ ఏం అమ్ముకున్నావు అవన్నీ నాకు కొంచెం సమజ్ కాకపోతే అడుగుతా. ఓకే అన్న, పాడేసి. నమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి నా సైకిల్ అమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి. నిన్ను నమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి నా సైకిల్ అమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి. నిన్ను నమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి నా సైకిల్ అమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి. నిన్ను నమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి నా సైకిల్ అమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి. నువ్వు సైకిల్ అమ్మిన పైసలు రయ్యో గంగరాజు నా సౌరం ఖర్చు కాదు రో రయ్యో గంగరాజు. సైకిల్ అమ్మిన పైసలు రయ్యో గంగరాజు నా సౌరం ఖర్చు కాదు రో రయ్యో గంగరాజు. నమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి నా దూడ నమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి. నిన్ను నమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి నా దూడ నమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి. నువ్వు దూడ నమ్మిన పైసలు రయ్యో గంగరాజు నా తువ్వెన ఖర్చు కాదు రో రయ్యో గంగరాజు. నమ్మిన పైసలు రయ్యో గంగరాజు నా దూడ ఖర్చు కాదు రో రయ్యో గంగరాజు. నమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి నా పొలము నమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి. నిన్ను నమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి నా పొలం నమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి. నువ్వు పొలము నమ్మిన పైసలు రయ్యో గంగరాజు నా పౌడరు ఖర్చు కాదు రో రయ్యో గంగరాజు. నమ్మిన పైసలు రయ్యో గంగరాజు నా పొలం ఖర్చు కాదు రో రయ్యో గంగరాజు. నమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి నా ఇల్లు నమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి. నిన్ను నమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి నా ఇల్లు నమ్ముకుంటేనే అమ్మి చిన్నమ్మి. నువ్వు ఇల్లు నమ్మిన పైసలు రయ్యో గంగరాజు నువ్వు ఇల్లు నమ్మిన పైసలు రయ్యో గంగరాజు నా కళ్ళు ఖర్చు కాదు రో రయ్యో గంగరాజు. నిన్ను నమ్మిన పైసలు రయ్యో గంగరాజు నా కళ్ళు ఖర్చు కాదు రో రయ్యో గంగరాజు. ఇల్లు నమ్మిన పైసలు రయ్యో గంగరాజు నా కళ్ళు ఖర్చు కాదు రో రయ్యో గంగరాజు.
లింగనెంట పోతారో రయ్యో గంగరాజు రంగి నమ్ముకుంటారో రయ్యో గంగరాజు లింగ నింట పోతారో రయ్యో గంగరాజు రంగి నమ్ముకుంటారో రయ్యో గంగరాజు లింగ నింట పోతారో రయ్యో గంగరాజు లింగ నింట పోతారో రయ్యో గంగరాజు లింగ నింట పోతారో రయ్యో గంగరాజు లింగనెంట పోతారో రయ్యో గంగరాజు. ఏం మన నా భాస్కర్ అన్న జర అడు చూడు ఒకరు కౌగలించుకుంటున్నారు. నీ పాట అంత మస్తుగా ఉంది అది. థ్యాంక్ యూ అక్క. అది కాదా అన్న, ఇన్ని గనం అమ్మేస్తే లాస్ట్కి ఏమైందన్నా? కౌశల్ లెక్క నాకైతే అన్నం చూస్తున్న పాపం అనిపిస్తుంది. కరెక్ట్ ఉంది. లేకపోతే రంగిని వదులుకుంటావు. రంగిని వదులుకుంటా లింగడంట పోతానండి. సూపర్. వాళ్ళు వదులుకోవచ్చు అంటే కదా. కరెక్ట్. ఇల్లు అమ్మినవు, పొలం అమ్మినవు, ఇల్లం శెల్క అమ్మినవు, ఇక నీ దగ్గర ఉంది రంగు వద్ద నాకెందుకు ఉంటుంది, నేను వేరే నుండి లైన్ పడతా అనుకున్నాను. అట్లా ఎందుకు అనుకోలే, రంగితోనే ఉండాలి మంచిగా, అందుకని మోతున్నా అనుకోవచ్చు కదా. అంటే ఇవన్నీ విషయం రంగు కూడా పోయింది. ఇప్పుడు ఉన్నట్టే లేదు ఏం జరిగా నేను ఇంక లింగనట్టు పోతా అంటారు అనమాట. అన్న గత ఏమైనట్టు ఇప్పుడు? కానీ ఆ సైకిల్ ఏంది సవరం, సైకిల్ ఎక్కడ సవరం ఎక్కడ కదా. పొలము పౌడర్, పొలం పౌడర్ ఎక్కడ, దువ్వేనా ఇంకేంది, దూడా దూడా దువ్వెన, ఏమన్నా ఇల్లు కళ్ళు ఇల్లు కళ్ళు. అక్క దూడ నమ్మి దువ్వెని కొనుక్కుంటుందా? బంగారు దువ్వెని కొనుక్కున్నదేమో, ఎవరికి తెలుసు? ఏ వెండో బంగారం అయి ఉండాలి. ఏమన్నా పోలిక అసలు మోసం చేసింది నిన్ను కదా. అయినా మంచిదిలే అన్న. మంచి ఇప్పుడు ఎవరు లేకుండా అయిపోయినరా? లే భార్య భార్యని అర్థం చేసుకుని ఆమెనే ఉంది కాబట్టి చూసిరా, ఎంతనైనా భార్యనే. అది భార్య దగ్గర ఉండాలి. ఇల్లాలి ఇల్లాలి. సూపర్ సూపర్ పాట అసలు అద్రింది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అక్క. అరుణక్క నువ్వేమో అన్న ఏమన్నావు, అన్ని అమ్ముకున్నా అన్నావు. ఆమె ఏమంటుంది, నువ్వేమో గొప్పలు చెప్పినావు నాకేం చేయలేదు అంటున్నావు అంటుంది అమ్మాయి. మరి అంతన్నా వింతన్నావోయ్ గంగరాజు ముంత మామిడి పండన్నావోయ్, గంగరాజు అద్దాల మేడన్నావోయ్, గంగరాజు ముద్దు మురిపాలన్నావోయ్, గంగరాజు కాడిలాగు కారన్నావోయ్, గంగరాజు కాళ్ళులాగే రిక్షా ఏనా గంగరాజు. అది చూసావా? మరి రంగి రంగి అనుకుంటా రంగింపడబడ్డావు. ఆమె ఏమంటుంది, లింగనట్టు పోతా అంటుంది. లింగనట్టు పోతాను కదా. అదే మరి అంతన్నా వింతన్నా ఏమి లేకపోయాయి కదా అని వెళ్ళిపోతానని చెప్పింది. కానీ పాట కత్తిలాగా పడినాను, పక్కన కత్తి ఉన్నందుకేమో మరి తెలీదు కదా. కరెక్ట్ మమ్మీ చెప్పింది. చాలా బాగా పాడారు. మీ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి. Thank you. ఇంకా పాట గురించి అంటే ఇక్కడ మేము ముగ్గురం మూడు అర్థం చేసుకుంటున్నాం. ఏంటంటే మన కౌశల్య గారు ఉన్నారంటే శృతి ఉందా లయ ఉందా అవి చూసుకుంటున్నారు. ఇకపోతే పాట పాడుతున్నారు కదా, ఆ పాటకి ఏం పాట అయితే బాగుంటుందా లేకపోతే ఎలా పాడుతున్నారా ఏముందా అని నేను చూసుకుంటున్నా. ఇకపోతే అన్న ఉన్నారంటే దానికి అర్థాలు ఎదుగుతున్నారు. చూసారా, అది ముగ్గురం 3 పనులు చేస్తూ ఉన్నాం. అది సంగతి. ఓకే, చాలా బాగుంది, బాగా పాడారు. మా దిల్ ఖుషి అయిపోయింది అక్క. సూపర్ మాటలు చెప్పినావు. నిసార్ బాయ్. అంబలి కన్నా నాకు జానపదం అంటే అమ్మ పాలు గుర్తొస్తాయి. వారే వా. భాస్కర్ పాడిన పాట అంతా ఒక ఎత్తు. ఈ పాట గనుక మన సతీష్ కీబోర్డు, రామనాథం ప్యాడ్ లేకుంటే ఈ పాట కీబోర్డు. థ్యాంక్ యూ అన్న. బాగా అబ్జర్వ్ చేస్తున్నా, ఈ ఫ్లూట్ లేకుండానే కొన్ని పాటలకు ఫ్లూట్ మనకు మజా ఇస్తూ ఉంటే ఈ పాట కంప్లీట్గా మాత్రం నేను నా తరఫుకి మీకు థ్యాంక్ చెప్తున్నా మా సతీష్కి రామనాథానికి. అద్భుతంగా వాయించారు ఈ పాట. కౌశల్య అక్క ఎన్ని మార్కులు? థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. అరుణక్క నువ్వేం ఇస్తున్నావు? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఏమన్నా అక్క ఎంత కొట్టేసిన? 18 అక్క. 18. సూపర్ అన్న, మస్తుగా పాడినావు. ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఇంకొకసారి ఇంకా జబర్దస్త్ పాడుతాను వచ్చేసి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సదర్న్ ట్రావెల్ ప్రెజెంట్స్ వే దరు వే పవర్డ్ బై నందిని హోమ్ అప్లయన్సెస్ లో లాస్ట్ కంటెస్టెంట్ వచ్చేస్తుంది మన స్వీట్ హార్ట్ చిట్టి చెల్లె. అసలు చెల్లె పాట పాడుతుంటే అందరం ఫ్లాట్. ఇక్కడైతే అందరం ఫిదా. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నాకు తెలుసు. మీరు ఆడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు చెల్లెకి. మళ్ళీ అలా ఏ పాట పాడుతుందంటే ఆడపిల్ల కష్టాల మీద పాట పాడుతుంది. చిట్టి చెల్లె ఇంతే ఉంది, కష్టాలు ఏందో ఏం తెలియదు, కానీ పాట పాడుతుంటే కంట్లలో నీళ్ళు వచ్చేసింది. అట్లా పాడుతుంది ఇవాళ నేను చెప్తున్నా.
ఇంకొకటి అందరు అంటారు కదా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మంచి జన్మ వస్తుందని. నేనేమంటా అంటే ఎన్నో జన్మల పుణ్యం చేస్తే ఆడ జన్మ వస్తుంది. సీరియస్గా చెప్తున్నా, ఆడోళ్ళు ఎంతమంది ఉన్నారో అసలు ఫుల్ గర్వపడండి. మీరు లేనిది అసలు ప్రకృతే లేదు. వచ్చేసేలే అక్షితాశలే. ఎట్లున్నా చెల్లె? బాగున్నా. స్కూల్ డుమ్మా కొట్టేసినా? సార్కి చెప్పినావా? చెప్పిన. నాకు ఎప్పుడైనా చెల్లె ఇట్లా కూసబుద్ధి అవుతుంది. ఎందుకంటే నా కంటికి నువ్వు చాలా పెద్ద చెల్లె లెక్క అనిపిస్తుంది. నువ్వు పాడే పాట, నువ్వు ఎన్నుకునే పాటలు మస్తు మీనింగ్ ఉంటుంది. నేను నీకు ఫ్యాన్ తెలుసా? మీరు ఆటోగ్రాఫ్ ఇస్తావా? మా చెల్లె ఒక ముద్దుగా స్వీట్గా ఒక నవ్వు నవ్వుతుంది. ఆటోగ్రాఫ్ ఇస్తావా అంటే కూడా నవ్వుతుంది. అంటే అసలు ఏం తెలియదు చెల్లెకి, ఒట్టి పాట తప్ప. పాట ఏ పాట చెల్లె? ఆడపిల్లలంటే నీలో కనలోకు వైపాయే తల్లి. ఏడిపిస్తావా నన్ను ఇవాళ? ఏడిపించట్టే కనిపిస్తుంది అది. ఒక 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 2 ముక్కలు పాడితేనే నాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఏడిపియకు, నువ్వు పాడేసేయి. ఎంతమంది ఉన్నారో ఇవాళ మనం ఎంత జోష్లో వాడినామో ఎండింగ్ ప్రతి ఒక్కరు ఏడవాలి. అట్లా పాడేసేలే. పడతావా? సూపర్, పాడేసే. ఆడపిల్లలంటే నీలో కనలోకు వైపాయే తల్లి. ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు తల్లి. ఈ ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు తల్లి. ఆడపిల్లలంటే నీలో కనలోకు వైపాయే తల్లి. ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు తల్లి. ఈ ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు తల్లి. ఆడపిల్లలు పుడితే మూతులు ముర్చెరు, మగ పిల్లల కొరకు నోములే నోచెరు. ఆడపిల్లను లేపి అంట్లు తోమిస్తారు, మగ పిల్లవాడిని పడికి పంపిస్తారు. ఆడమగ తేడాలెందుకు ఇద్దరు ఉండాలిగా. ఆడమగ తేడాలెందుకు ఇద్దరు ఉండాలిగా. ఒకరికొకరు తోడు నీడగా లేకుంటే బతికే పండదుగా. ఆడపిల్లలంటే నీలో కనలోకు వైపాయే తల్లి. ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు తల్లి. ఈ ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు తల్లి.
పుట్టినవంటూ పేపర్లకి ఇస్తారమ్మా ఆడపిల్లలంటేనే లోకన లోకువై పాయే తల్లి ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు తల్లి ఈ ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు తల్లి రోజుకి 24 గంటలు నీకు దుడ్డుంటదమ్మా రోజుకి 24 గంటలు నీకు దుడ్డుంటదమ్మా 8 గంటలే చేసొచ్చి నీ మొగుడు ఎగిరెగిరి పడతాడమ్మా ఆడపిల్లలంటేనే లోకన లోకువై పాయే తల్లి ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు తల్లి ఈ ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు తల్లి పెంచినో పెళ్ళిళ్ళు చేసి ముర్చినావు చావు బతుకులల్ల సంసారం ఇదినో చాతనైనందాక బరువంత మోసినో ముసలిదనవంటూ నిన్ను కసిరించుకుంటారమ్మా ముసలిదనవంటూ నిన్ను కసిరించుకుంటారమ్మా వయసు పండి నీ ఆశలండి ఉత్త తొడి మొలే మిగిలేనమ్మా వయసు పండి నీ ఆశలండి ఉత్త తొడి మొలే మిగిలేనమ్మా నడిచెట్టి చెట్టువమ్మా ఓ తల్లి త్యాగాల తెట్టేవమ్మా నడిచెట్టి చెట్టువమ్మా ఓ తల్లి త్యాగాల తెట్టేవమ్మా ఆకురాల్చినట్టు కష్టాలే మర్చెవు ప్రేమలే పంచేవమ్మా ఆకురాల్చినట్టు కష్టాలే మర్చెవు ప్రేమలే పంచేవమ్మా నువ్వు ప్రేమలే పంచేవమ్మా నువ్వు ప్రేమలే పంచేవమ్మా చెల్లే చెల్లే నీకు ఎటువంటి కష్టం రావద్దు చెల్లే నువ్వు చల్లగా ఉండాలా మా అందరు ఆశీస్సులు మా అందరూ మేము ఏమంటారు నాకు మాటలు వస్తలేవు చెల్లే నిజంగా చెప్తున్నా అన్నా ఏమన్నా రాసిండ్రా అన్న పాట నిజంగా పాదాభివందనం అన్నా నీకు సూపర్ అన్నా నేను ఈ పాట రాసేటప్పుడు నాకు మా అమ్మ గుర్తొచ్చింది. ఒక వారం రోజులు పాట పక్కన పెట్టేసిన, రాద్దామంటే మళ్ళీ మా అమ్మ గుర్తొచ్చేది, నాకు కన్నీళ్ళు వచ్చేటి, పాట రాకపోయేది. ఇట్లా ఈ పాట రాయాలని నేను మళ్ళీ పట్టుపట్టి పాట రాసినప్పుడు నేను నిజంగా ఏడ్చుకుంటూ పాట రాసిన. చాలా వేదికల మీద నేను పాట పాడినప్పుడు చాలామంది ముసలమ్మలు ఏడ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఈ పాప పాడతామంటే మళ్ళీ నా అమ్మ గుర్తొచ్చింది, మళ్ళీ కన్నీళ్ళు అన్నా. నేను నిజంగా చెప్తున్నా, మీరు పాట రాసిన కానీ ఇప్పట్లో ఇంకా ఆడపిల్ల పుట్టిందని అలిగి వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉన్నారన్న, సిటీలో కూడా ఉన్నారన్న. నేను చెప్తున్నా, అసలు ఆడపిల్లలకి ఎందుకన్నా ఈ కష్టాలు? ఇంకెన్ని రోజులు ఉంటాయి అన్న? పుట్టినప్పటి నుంచి పెరిగి అత్తగారింటికి పోయినప్పటి నుంచి షురు అవుతుంది.
అసలు వాళ్ళకి ఇంకా ఆ స్టాప్ లేదా అన్న? ఇంకొక విషయం కూడా చెప్పాలమ్మా, అది కాకుండా పసి మొగ్గల్ని ఈ మధ్య చాలా పేపర్లో చూసినప్పుడైతే ఎంత బాధ అనిపిస్తుందంటే, అసలు ఆడపిల్లలుగా పుట్టినందుకు ఇప్పటిదాకా గర్వపడుతున్నాము, కానీ ఆడపిల్లల మీద జరుగుతున్న అకృత్యాలను చూసినప్పుడు మాత్రం గుండె చెరువైపోతుంది. ఎందుకంటే ఈ బిడ్డలు వీళ్ళు చక్కగా బతకాలి, చక్కగా పెరగాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు. మరి ఆ చిన్నారి తల్లి తనకు నుంచోవడానికి రాదు, సరిగా మాట్లాడడానికే రాదు, కానీ అంత చక్కటి పాట పాడిందంటే అది మామూలు విషయం కాదు. ముందు ముఖ్యంగా అన్నకి నేను శిరస్సు వంచి నమస్సుమాంజలి చేస్తున్నాను, మా ఆడవాళ్ళ గురించి ఇంత చక్కటి పాట రాస్తున్నందుకు. మరి అలాగే నాకు ఇప్పుడు జరుగుతున్న అకృత్యాల మీద కూడా ఒక పాట రాశాను. అది మన ఆడపిల్లలకి ఎవరికీ జరగకూడదు, ఆడపిల్లలందరూ క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. నాకు మాట్లాడడానికైతే నాకు బాధంతా గొంతులో ఉంది, అసలు మాట రావట్లేదు. ఆల్రెడీ సెలెక్షన్స్లో పాడింది బుజ్జి తల్లి, అప్పుడు కంట నీళ్ళు పెట్టుకుంది, నాకు కూడా మాట్లాడడానికి రాలే, కంట నీళ్ళు వచ్చేసాయి. అండ్ చాలా అద్భుతంగా పాడింది. గాడ్ బ్లెస్ యూ నాన్న, నీకు ఆశీర్వాదం, ఎప్పుడు చల్లగా ఉండాలి. అండ్ నిసారన్న రాసిన పాట ఎంత అద్భుతంగా రాశారన్న, నిజంగా జీవితాలని ఆవిష్కరించారు మీరు. ఒక ఆడపిల్ల ఎన్ని కష్టాలు పడుతుంది పుట్టిన దగ్గర నుంచి మీరు చివరి దాకా కూడా ఇట్లా కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరించారు. చాలా పెద్ద మనసు మీది, మీరు ఎన్నో చూసి ఎన్నో చేసి రాసి ఉంటారు. ఆడపిల్లలకి ఒక ఊరట ఇది, మేం పడే కష్టాలు అన్ని కనపడుతున్నాయి ఇక్కడ, అది పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు అనే ఒక ఊరట కనిపిస్తుంది. మీరు చల్లగా ఉండాలన్న. నాకు నా సాహిత్యానికి ఇలాంటి అవకాశం కల్పించిన 99 టీవీ గారికి నేను మరొకసారి అందరికి పేరున యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కౌశల్యక్క, అక్షిత చెల్లెకి ఎన్ని ఇచ్చినావు మార్కులు? ఇంకా అక్షితకి నేను ఈరోజు 10 ఇవ్వలేదంటే మహా పాపం, 10 ఇచ్చేస్తున్నా. సూపర్. అక్షిత 10 మార్కులు. ఈ 10 మార్కులు పక్కన పెట్టేస్తే నీ పాటకి అట్లీస్ట్ ఒక 90% మంది మైండ్ చేంజ్ చేసుకుంటే చాలు. అరుణక్క ఎన్ని మార్కులు ఇస్తున్నారు? 10 మార్కులు ఇస్తున్నా. సూపర్. ఇప్పటి వరకు ఫస్ట్ కంటెస్టెంట్కి 20 మార్కులు వచ్చినాయి కదాక. సూపర్. శైలే, నువ్వు ఇట్లనే మంచి మంచి పాటలు, ఒక మంచి మెసేజ్ ఇచ్చిన పాటలు పాడాలా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎట్లా అనిపించింది ఇవాళ మీకు ఎపిసోడ్, ఈ షో ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించిందమ్మా నిజంగా. కానీ ఇంత మంచి షోని నేను ఎక్కడ చూడలేదు. అక్కడ ప్రతి చోట ఏదో రాజకీయం ఉంటుందేమో అనిపిస్తుంది నాకు, కానీ ఇక్కడ ఏ రాజకీయాలు లేవు, అన్ని సాఫ్ట్ గా ఉన్నాయి, అందరూ మంచి మనసులే, చల్లగా ఉన్నారు, లాంటి తెల్లగా. దిల్ ఏంటది, దిల్ కులాయించి పాడింది. కులాయించి పాడారు, అందరూ బాగా పాడారు, చాలా బాగా పాడారు. ఇంకోటి అంటే మార్కుల గురించి ఎవరూ పట్టించుకోకండి, మార్కులతో సంబంధం లేదు, మీరు ఇక్కడికి వచ్చి పాడడం అన్నది చాలా గొప్ప విషయం, చాలా మంచి అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. ఈ ఎపిసోడ్ చూసిన కదా, నాకు తెలిసి మీ అందరికీ మస్తు ఎట్లా అంటే దిల్ కత్కపోయిందని అనుకుంటున్నాను నేను. ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాము, ఫుల్ పవర్ఫుల్ ఎపిసోడ్. ఎట్లా అంటే ఒక మెట్టు మీదికే, ఏమంటారు అంతే కదా. సో అందరం కలిసి, జడ్జెస్ మీరు అందరు కలిసి ఒక్కసారి మనం 1000 దరువే అందామా? 1000 దరువే.